శివర్ణ రెడ్ శారీ అండ్ గోల్డ్ శారీ వాళ్ళకి ముందుకు రమ్మని వాళ్ళు కూడా మాట్లాడు. మీరు చెప్పండి. నమస్తే సార్, నా పేరు ధర్మావతి సార్. నేను గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీ సార్. మీ దయ వల్లే నేను గ్రేడ్ 1 లోకి వచ్చాను సార్. మా బ్యాచ్ 2006 బ్యాచ్ సార్. 2006 నుంచి మేము ఇప్పటికి 19 సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్. మీరు వచ్చిన తర్వాత ఆగస్టులో మేము గ్రేడ్ 3 నుంచి 2కి వచ్చాం సార్. ఇప్పుడు రీసెంట్ గా గ్రేడ్ 1 తీసుకుని మేము గ్రేడ్ 1 పొజిషన్ లో ఉన్నాం సార్. మీ దయ వల్ల మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 2 ప్రమోషన్లు తీసుకున్నాం సార్. ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్. మాట మంత్రి అనే మంచి ప్రోగ్రాం పెట్టి మాకు 3వ అవకాశం ఇచ్చారు సార్. ఈ మైక్ నా దాకా వస్తుందా అని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్. రాత్రి నిద్ర పట్టలేదు సార్, ఏం మాట్లాడాలి సార్తో అని. మీరు నేను చదువుకునే రోజుల్లోనే ఒక హీరోగా మా మనసులో ఉన్న హీరో సార్. కానీ అలాంటి వ్యక్తి మాకు మినిస్టర్ గా వచ్చినందుకు, ఒక పంచాయతీరాజ్ వ్యవస్థని రాజులా పరిపాలించే అధికారి మాకు వచ్చినందుకు తెలియజేస్తున్నాం సార్. అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, మా పంచాయతీలో మేజర్ శానిటేషన్ సార్. శానిటేషన్ కి గ్రీన్ అంబాసిడర్స్ కి జీతాలు ఇవ్వలేని పొజిషన్ లో కొన్ని పంచాయతీలు ఉన్నాయి సార్. ఈ చిన్న పంచాయతీలు చూసుకుంటే 2000 పాపులేషన్ ఉన్నదానికి 15th ఫైనాన్స్ వచ్చి ఆ యొక్క జనాభా ప్రాతిపదికన 1,50,000 అలా వస్తున్నాయి సార్. దాంట్లో గ్రీన్ అంబాసిడర్ ని 1000 జనాభాకి ఒకళ్ళు చొప్పున పెట్టమని తెలియజేస్తున్నారు సార్. అలాగే శానిటేషన్ అమ్మ ఒక్క చిన్నదమ్మా, అందరు పంచాయత్ సెక్రటరీ కూడా డిప్యూటీ సీఎం గారి దృష్టిలో ఇది ఉంది. కొన్ని పంచాయతీలకి రిజిస్ట్రేషన్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, కొన్ని పంచాయతీలకు రావట్లా. కొన్ని పంచాయతీలకు మైనింగ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, కొన్ని పంచాయతీలకు రావట్లా. కాబట్టి అన్ని పంచాయతీలకి సమంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. అండ్ డిప్యూటీ సీఎం గారు మీకు ప్రామిస్ చేశారు కదా, రిఫార్మ్స్ అనేవి దీంతో మొదలైనవి, ఆగట్లేదు. సో ఎవ్రీ 3 months మీరు కొత్త రిఫార్మ్ చూస్తూనే ఉంటారు. మీరు చెప్పిన ప్రాబ్లం కూడా తొందరగా సాల్వ్ అవుతుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, MGNREGS పథకంలో వేజ్ పేమెంట్ కింద కూలీలకి 200 నుంచి 250 వరకు ఇస్తున్నారు సార్. అలాగే మన గ్రీన్ అంబాసిడర్స్ కూడా ఇచ్చే 600 జీతం దీని ద్వారా ఇవ్వగలిగితే సార్, అన్ని వేల మందికి ఇచ్చేది ఆ 200 వాళ్ళ తరపున ఇప్పించగలిగితే సార్ మన పంచాయతీ నుంచి భారం పడకుండా ఉంటుంది సార్. అదే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా, వాళ్ళ దగ్గరికి చెప్పాలి. బట్ విల్ ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్. లాస్ట్ రోజులో ఉన్నారు కదా, లాస్ట్ చివరి దగ్గర ఇందాక లెగిస్తారు కదా, బాగా చివరికి వెళ్ళిపోండి, బాగా చివరికి వెళ్ళండి. ఇక్కడ కదా, బాగా లాస్ట్కి వెళ్ళండి, అక్కడికి ఇటు సైడ్ కదా, అటు 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 ఆ కార్నర్ అక్కడ ఇందాక లేచి నిలబడ్డారు. ఒక వచ్చారా? ఓకే ఓకే, వాళ్ళు ఎవరు చూడండి, చెప్పండి. సూర్య అక్కడ వాళ్ళని మాట్లాడమని చెప్పండి. ఇందాక రెడ్ కలర్ శారీ అండ్ గోల్డ్ కలర్ శారీ అక్కడ నుంచి ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం ముందుకు రండి అమ్మా, మాట్లాడు. కొంచెం ముందుకు రండి అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్, నా పేరు శృతి, గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నాను సార్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రివర్యుల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను సార్. మేము జోన్ 3 నుంచి పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాము సార్. మా ఈ జోన్ 3 సమస్య, అందరికీ ప్రమోషన్లు కని విని ఎరుగని రీతిగా చాలా బల్క్లో ప్రమోషన్స్ వచ్చాయి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే మా జోన్ వరకు వచ్చేసరికి కనీసం గ్రేడ్ 3 నుంచి 2 కూడా వెళ్ళలేని పరిస్థితి సార్. ఒకరి మీద ఒకరు కేసెస్ వేసుకోవటం వల్ల మేమే ఆగిపోతా ఉన్నాము. దయచేసి మీరు మా గురించి ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మా అందరికి ప్రమోషన్ కి మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకు కేసులు వేసుకున్నారు సార్? విత్ యువర్ పర్మిషన్ సార్. సార్ మనకి 4 జోన్స్ లో 1, 2, 3, 4లో, జోన్ 1లో, జోన్ 2లో, జోన్ 4లో కన్నా జోన్ 3 వాళ్ళు బాగా తెలివిగల వాళ్ళు సార్. వాళ్ళు ఏం చేశారంటే సార్, వాళ్ళలో వాళ్ళే కేసులు వేసుకొని హైకోర్టులో స్టే తీసుకొచ్చారు సార్, ఎవరికి ప్రమోషన్ ఇవ్వద్దని చెప్పేసి. ఇప్పుడు తీసుకొచ్చి మనల్ని సెటిల్ చేయమన్నారు సార్. సార్ విత్ యువర్ పర్మిషన్, ఆల్రెడీ వాళ్ళ అసోసియేషన్ వచ్చి మీతో మాట్లాడినప్పుడు లాస్ట్ టైం మీరు ఏఏజీ గారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఈ కేసు తొందరగా చేయమని. ఎల్లుండిది హీరింగ్ వస్తుంది సార్ హైకోర్టులో, మోస్ట్లీ ఎల్లుండి ఫైనల్ డెసిషన్ వస్తుంది. అంటే నా ఉద్దేశంలో అంటే ఇలాంటి అంటే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి కాబట్టి, అంటే ఒకసారి కోర్టులకు వెళ్ళిన తర్వాత అది కోర్టు పనితీరులోనో లేదంటే డిలే అయిపోతాను. ప్రతి చోట ప్రతి జోన్లో వచ్చి
ఆ పర్టికులర్ జోన్లో రాకపోవడానికి కొంత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడా కూర్చోబెట్టి కొంత నెగోషియేట్ చేయడం, లేదంటే కొంత అధికారులు కూర్చోబెట్టి కొంత కేసులను విత్డ్రా చేసుకోమని చెప్పడం, లేదంటే అంటే ఎవరికి కాకుండా పోతుంది కదా, విలువైన టైం ఎవరికి కాకుండా పోతుంది, లేదంటే కొంచెం. సార్ దాదాపు 41 మంది కేసు వేశారు సార్. 37 మంది ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు సార్. ఒక 4 ఇంకా కేసు ఫైట్ చేస్తున్నారు సార్. ఫైనల్ హీరింగ్ ఎల్లుండి వచ్చింది సార్. ఎల్లుండి తర్వాత మోస్ట్లీ మనకు ఒక జడ్జిమెంట్ వచ్చేస్తుంది సార్. ఇంకెవరు మీరు చెప్పండి అమ్మా. ఇంకేం సార్ దయచేసి త్వరగా దాని మీద నిర్ణయం తీసుకోండి సార్, ఎందుకంటే రీకేటగరైజేషన్ కింద గ్రేడ్స్ డివైడ్ అవుతాయి. సార్ అక్కడ ఒక లేడీ ఉన్నారు. ఏ జిల్లా అన్నారు? మీరు అంటే నా ఉద్దేశంలో మీరు అన్ని జిల్లాలు మాట్లాడేలాగా పెట్టండి. 26 డిస్ట్రిక్ట్స్ దాని ప్రకారం మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం, మీరు కడప, మీరమ్మా ఒక నిమిషం ఇస్తారు. ఓకే, ఏసార్ జిల్లా నుంచి మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు నేను రాష్ట్రంలో ఉన్న 13,000 మంది పంచాయతీ కార్యదర్శుల తరఫున మాట్లాడుతున్నాను సార్. ముందుగా గౌరవ డిప్యూటీ సీఎం గారికి మరియు కృష్ణతేజ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ కృష్ణతేజ గారు వచ్చిన తర్వాత మన పంచాయతీ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయండి. ఈ మార్పుల ద్వారా పంచాయతీ ప్రగతి అనేది ప్రజలకు ఏ విధంగా సేవలు అందించాలనుకుంటుందో, మన డిప్యూటీ సీఎం గారి యొక్క ఆలోచనలకి ఏ విధంగా పంచాయతీ కార్యదర్శులు నడవాలనుకుంటున్నారో ఆ విధమైన విధానాలను తీసుకొచ్చిన మీ ఇద్దరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా మీరు నడిచిన ఈ అడవి, ఏఎస్ఆర్ అడవి అనేది ప్రకృతి ప్రేమికులను ఈరోజు పల్లె బాటలతో పలకరిస్తుంది సార్. ఆ పలకరించి నేడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. రోడ్లు కానీ, నీటి సదుపాయాలు కల్పించడం కానీ, జల్ జీవన్ మిషన్ ద్వారా. అదేవిధంగా నేను మీ ద్వారా కోరేది ఏంటంటే 3 రిక్వెస్టులు సార్. ఒకటి, అసంపూర్తిగా కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి సార్ మన ఏఎస్ఆర్ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ. సచివాలయ బిల్డింగ్లు కానీ, ఇంకా ఆర్బీకేలు కానీ, వెల్నెస్లు కానీ, ఇవన్నీ కూడా అసంపూర్తిగా ఉండి 2 లక్షల నుంచి 10 లక్షల లోపు మన పెట్టుబడి ద్వారా అవి పూర్తి దశలో ఉన్నాయి సార్. దాని మీద మీరు కొంచెం చొరవ చూపించి దాని ద్వారా కంప్లీట్ చేయించాలని కోరుతున్నాను సార్. అదేవిధంగా ఐవీఆర్ఎస్ అనేది చాలా అభివృద్ధి చెందే రాష్ట్రానికి ఒక మంచి విధానం సార్. ఈ ఐవీఆర్ఎస్ ద్వారా మా పంచాయతీ కార్యదర్శుల యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది, ప్రజలకి ఏ విధంగా ఈ సేవలు అందుతున్నాయని తెలుసుకోవడం చాలా గొప్ప విషయం సార్. అయితే మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏమవుతుందంటే ఇది జాగ్రఫికల్ గా చాలా డిఫికల్ట్ ఏరియా సార్. అదేవిధంగా కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. అక్కడ కొన్ని బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్స్ కానీ, ఎయిర్టెల్ నెట్వర్క్స్ కానీ, జియో నెట్వర్క్స్ కానీ సరిగ్గా పనిచేయవు సార్. మనకి కాల్ చేసే వాళ్ళు 4 లేదా 5 10 మందికి చేస్తే వాళ్ళలో కొంతమంది లిఫ్ట్ చేయకపోవడం, ఆ లిఫ్ట్ చేయకపోవడం కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడం వల్ల పంచాయతీ కార్యదర్శులు చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు సార్. దయచేసి ఈ విషయం మీద దృష్టి సారించి ఈ ఐవీఆర్ఎస్ అనే దాన్ని కొంచెం మీరు ఏఎస్ఆర్ వరకు కొంచెం దాన్ని ఏదో విధంగా మోడిఫై చేస్తే మా పంచాయతీ సెక్రటరీ మీద ప్రెజర్ తగ్గుతుంది సార్. అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు చెప్పిన విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, మండల స్థాయిలో ఎంపీడీఓ గారు, గ్రామ స్థాయిలో పీడీఓ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే బాగుంది సార్. ఈ సిస్టమ్ బాగుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి జీతం ఎక్కువ ఉంది సార్. అదేవిధంగా డిఏఓలు, మిగతా స్టాఫ్ అందరికీ కూడా జీతాలు తక్కువ ఉంటాయి సార్. అంటే నేను జీతం విషయంలో మాట్లాడట్లేదు సార్. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ వస్తున్నాయి సార్, ఆర్థిక అసమానతలు. ఈ ఆర్థిక అసమానతల ద్వారా ఏమవుతుందంటే గ్రామ స్థాయిలో ఒక గ్రామ స్థాయికి కన్వీనర్గా ఉండి హెడ్గా ఉన్న పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే పోస్ట్కి శాలరీ విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది సార్. ఒక గ్రేడ్ 4 కార్యదర్శిగా జాయిన్ అయితే 26,000 రూపాయలు బేసిక్ శాలరీగా అందుతుంది సార్. అదే అంటే నేను టీచర్లు ప్రస్తావిస్తున్నాను కాదండి, వేరే డిపార్ట్మెంట్ అయిన టీచర్లు ఎస్జిటిగా జాయిన్ అయితే 31,000 రూపాయలు చిల్లర వాళ్ళు వేతనాలని బేసిక్ శాలరీగా అందుకుంటున్నారు సార్. ఈ విధమైన ఇన్ఈక్వాలిటీస్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ప్రమోషన్లు పొందినప్పుడు చాలా మనకి వేరియేషన్ ఉంటుంది సార్. ఈ వేరియేషన్ ద్వారా మన పీడీఓ అనే సక్సెస్ అవడం అనేది కష్టం అవుతుందండి. ఎందుకంటే పొలిటికల్గా కూడా మేము మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫస్ట్ గ్రామస్తులు ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే ఒక అధికారి వచ్చారంటే వాళ్ళ యొక్క వాల్యూ ఏంటి,
ఫేస్ వాల్యూ, పేజ్ వాల్యూ అని రెండు ఉంటాయి సార్ ప్రతి వ్యక్తికి. ముఖ విలువ అనేది ఉంటుంది. ముఖ విలువ అనేది మనం చేసుకునే నడవడిక ద్వారా కానీ, మనకు వచ్చే ఆర్థిక దానికి సంబంధించి కానీ ఇవి కూడా పరిగణించి మనకు వాల్యూ ఇస్తారు సార్. ఒక పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేవారు ఒక గ్రామంలో అభివృద్ధి సాధించాలంటే ఎన్నో తీర్మానాలు చేయాల్సి ఉంటుంది, పొలిటికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ప్రజలను తట్టుకోవాలి. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లు 29 శాఖల ఏపీపీఆర్ యాక్ట్ ద్వారా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్వీనింగ్ చేయాలి సార్. ఇవి చేసే విధానంలో మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఈ శాలరీ విషయంలో చిన్న చూపు చూడడం, లేదా మాకే ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది సార్. ఎవరైనా మిమ్మల్ని శాలరీకి తక్కువ చూసారా? లేదు సార్, జరుగుతుంది సార్, ఇది ఖచ్చితంగా జరుగుతుంది సార్. రీసెంట్ గా ఎస్జిటీలు వచ్చారు సార్, వాళ్ళు డిఎస్సి రిక్రూట్మెంట్ లో వచ్చారు. వాళ్ళని మన దగ్గరికి వెళ్ళి ఎంత శాలరీ అంటే మేము 26,000 చెప్పలేకపోతున్నాం సార్. అదేవిధంగా అగ్రికల్చర్ సచివాలయం ద్వారా రిక్రూట్ అవుతున్నారు సార్, వాళ్ళకి 22,488 రూపాయలు బేసిక్ శాలరీ సార్. వాళ్ళు ఎప్పుడైతే ప్రమోషన్ వచ్చిందో 32,000 రూపాయలు ఒకేసారి పెరిగిపోతుంది సార్. ఈ విధమైన చెప్పండి, నెక్స్ట్ పాయింట్. అదే సార్, మాకు ఎక్కువ నేనేమనుకుంటున్నానంటే గ్రామస్థాయి అభివృద్ధి చెందాలంటే సెక్రటరీ పాత్ర. యూ మేడ్ యువర్ పాయింట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.